హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్జెస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన చిన్న క్లాత్తో నేనైతే కాయిన్ పర్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 5x5లో క్లాత్ తీసుకున్నాను. అలాగే ఈ జిప్పర్ మనకి మార్కెట్లో 5 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో ఇలాగా ఒక 2 పీసులని అయితే అంటే మిగిలిన ముక్కల్ని తీసుకున్నాను. అంటే 5x5 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని మన సైడు రైట్ సైడ్లోనేమో జిప్పర్ పెట్టుకుని రాంగ్ సైడ్లోనేమో క్లాత్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మన టర్న్ చేస్తే చూస్తున్నారు కదా, రైట్ సైడ్లోకి అయితే వస్తుంది. సో ఇలానే సేమ్ ఇటువైపు కూడా ఇది రాంగ్ సైడ్లో పెట్టాలి, జిప్పర్ ఏమో ఆల్రెడీ రైట్ సైడ్లో అయితే ఉండాలి. అలానే స్టిచ్ చేసేసేయాలి. ఈక్వల్గా అటు ఇటు కూడా ఈక్వల్గా జిప్కి అటు ఇటు ఈక్వల్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా నీట్గా డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. పైన ఫోల్డింగ్ వచ్చేలాగా చక్కగా నీట్గా దాని మీద పడకుండా అయితే చూసుకోవాలి. తర్వాత చిన్న పీస్ని అయితే తీసుకుని ఇలాగా లోపలికి మడత వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఎక్కడంటే చివర కొంచెం హ్యాంగింగ్ కోసము స్టైలిష్గా, ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా కాయిన్ పర్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను లోపల వైపు అది ఫోల్డింగ్ చేసింది లోపల వైపు ఉండేలాగా జిప్పు ఓపెన్ చేసి లోపలికైతే పెట్టేసేసి ఇలా కార్నర్స్ 2 జాయింట్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇంకా నేను జిప్పర్ది సైడ్ది అయితే మాత్రం కట్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో కట్ చేస్తాను. ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా మనము సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ చివరి జాయింట్స్ అనేది వేసుకోండి, తర్వాత మిడిల్లో మధ్యలో వేద్దరు. కానీ ఫస్ట్ ఈ సైడు ఆ సైడు జాయింట్లు అయితే మాత్రం వేసేసుకోండి. జిప్పు మధ్యలో ఉండేలాగా చూసుకోండి. సో నీట్గా అవసరం అనుకుంటే 2 స్టిచెస్ వేయండి, లేదు పర్వాలేదు అనుకుంటే ఒక స్టిచ్ వేసినా నో ప్రాబ్లం, కాయిన్ పర్సే కాబట్టి. సో ఇలా చివర లాస్ట్లో అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత నేనైతే డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను ప్రతిదానికి డబుల్ స్టిచ్ కంపల్సరీ వేస్తాను. సో రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇలా సైడ్స్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత అంతే, ఇంకేముంది ఫ్రెండ్స్, మనం ఇది టర్న్ చేసేస్తే మంచి బ్యూటిఫుల్ పర్స్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కాయిన్స్ వేసుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా అయితే టర్న్ చేయండి. దీనిలోకి నేను స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ ఎడ్జెస్ అనేది బాగా ఓపెన్ అవుతుంది అనేసి స్క్రూ డ్రైవర్ పెట్టి నేను ఎడ్జెస్ని కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే నీట్గా సర్దేసుకుని అప్పుడు జిప్ని అయితే వేసేసేయండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా మనీ అయితే పెట్టుకోవచ్చు. ఊరికే సరదాగా నేను ఇలా దార్బిన్ని అయితే వేస్తున్నాను. ఇలా ఏదైనా మీరు వేసుకోవచ్చు. చక్కగా కాయిన్ పర్స్ రెడీ అయిపోయింది కదా, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.